గుడ్ ఈవినింగ్ ట్రేడర్స్. సో పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ అండ్ రేపటి అనాలిసిస్ గురించి, మార్కెట్ రేపు ఎలా ఉండబోతుంది దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందామండి. సో మార్కెట్లో ఎవరైతే ఇక్కడ బై చేశారో వాళ్ళని టార్గెట్ చేయాలంటే మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ అయ్యి, అంటే 48,900 కింద గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ 48,800 బ్రేక్ అయిందంటే మార్కెట్ సెల్లింగ్ ఉంటుందండి. సో సెల్లింగ్ వచ్చేసి మార్కెట్లో అప్ టు 48,400 వరకు ఉందండి. సో లేదు మార్కెట్లో రేపు అప్ సైడ్ వల్ల మాత్రం ఖచ్చితంగా మార్కెట్ గ్యాప్ అప్ అవ్వాలా, లేదా 49,200 పైన గ్యాప్ అప్ అయ్యి 49,300 పైన మార్కెట్ వెళ్ళిందంటే మార్కెట్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 49,500 అండి. సో నెక్స్ట్ వచ్చేసి 49,750. సో ఫ్లాట్ ఓపెన్ అయిందంటే మాత్రం మార్కెట్లో కొంచెం కన్సల్టేషన్ అయిన తర్వాతకి ఎన్ని బ్రేక్అవుట్ ఇస్తే, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్అవుట్ ఇస్తే మార్కెట్లో ఫాల్ కానీ అప్ కానీ ఉంటుందండి, ట్రెండింగ్ అని ఉంటుంది. సో ఎన్నో రేపు ఒకవేళ మార్కెట్లో డ్రాగెస్ సెల్లింగ్ ఉండాలంటే 48,800 బ్రేక్ అయితేనే మార్కెట్లో సెల్లింగ్ ఉంటుందండి. లేదు స్లైట్లీ గ్యాప్ డౌన్ అయినా మళ్ళీ మార్కెట్లో అప్ సైడ్ మూమెంట్ వచ్చి, ఎందుకంటే మళ్ళీ బయర్స్ ఎంట్రీ చేపిస్తుంది. అంటే సో మార్కెట్లో మళ్ళీ వీరందరికీ ఛాన్స్ ఇస్తుంది. ఛాన్స్ ఇచ్చడానికి అప్ సైడ్ వెళ్ళినాక మళ్ళీ బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాగే గ్యాప్ అప్ అయినా కానీ మార్కెట్లో ఏం చేస్తుంది, అందరినీ మరే గ్యాప్ పోయింది మార్కెట్లో బయింగ్ సైడ్ వెళ్తుందని బై చేయించాక మళ్ళీ వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాతకి ఫర్దర్ డిసిషన్ అనేది ఉంటుంది, అప్ సైడ్ అనేది డౌన్ సైడ్ అనేది. సో ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం వెయిట్ చేయండి, బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ ఇస్తే మాత్రం వెయిట్ చేయండి. లేదు మార్కెట్లో డ్రాగెస్ట్ గ్యాప్ డౌన్ అయిందంటే సెల్లింగ్ ఉంటుంది, డ్రాగెస్ట్ గ్యాప్ అప్ అయిందంటే మాత్రం బయింగ్ ఉంటుంది మార్కెట్లో. సో నిఫ్టీ వచ్చేసి, సో నిఫ్టీ కూడా సేమ్ అండి. మార్కెట్లో ఈరోజు లో బ్రేక్ అయిందంటే మార్కెట్లో సెల్లింగ్ ఉంటుంది. డైరెక్ట్ బ్రేక్ అయితే సెల్లింగ్ ఉండదండి, డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి బ్రేక్ అవుతూనే మార్కెట్లో ఫర్దర్గా సెల్లింగ్ ఉంటుంది. సో ఎవరైతే 22,800 దగ్గర బై చేశారో సో వీళ్ళని టార్గెట్ చేయాలంటే మార్కెట్ గ్యాప్ డౌన్ అయిన తర్వాతకి మార్కెట్లో 22,800 బ్రేక్ అయితేనే మార్కెట్లో సెల్లింగ్ ఉంటుంది. సో లేదంటే మార్కెట్లో గ్యాప్ అప్ అయితే మాత్రం అప్ సైడ్ ఉంటుంది మూమెంట్. అది వచ్చేసి 23,000 బ్రేక్ అయిందంటే 23,100 టార్గెట్. సో అక్కడి నుంచి మార్కెట్ కొంచెం రివర్స్ అవుతుండొచ్చు. సో కంప్లీట్ రివర్స్ అదే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మార్కెట్లో ఇక్కడ సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నారు. సో మార్కెట్లో వీళ్ళందరినీ బై చేపిస్తుంది, మళ్ళీ సెలెక్ట్ అవుతుంది. సో బై చేపిస్తుంది, మళ్ళీ సెలెక్ట్ అవ్వాలి. సో అదే జరుగుతుంది. సో మార్కెట్లో డ్రాగెస్ట్ గ్యాప్ అప్ అంటే మా 23,000 పైన గ్యాప్ అయి స్ట్రాంగ్ క్యాండిల్ పడాలంటే అప్పుడు సెల్లర్స్ అనేది వీక్ హ్యాండ్ అవుతాయి, వాటికి వాళ్ళందరూ ఎగ్జిట్ అవుతారండి. సో అప్పుడు మనం ఏమైనా మార్కెట్లో అప్ సైడ్ మూమెంట్ చూడొచ్చు. సో ఎప్పటివరకు అయితే సెల్లర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోరో సో అప్పటివరకు మార్కెట్ పడుతూనే ఉంటుందండి. సో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేయాలంటే మార్కెట్లో గ్యాప్ అప్ ఖచ్చితంగా అవ్వాల్సిందే, కాకపోతే మార్కెట్లో మళ్ళీ ఫాల్ ఉంటుంది. సో ఏంటంటే మార్కెట్లో వాలటాలిటీ నడుస్తుందండి. సో ట్రెండింగ్ అయిపోయింది, ఇప్పుడు వాలటాలిటీ నడుస్తుంది, నెక్స్ట్ కన్సల్టేషన్స్ ఉంటుంది. సో చూసుకొని ట్రేడ్ చేసుకోండి. సో నిఫ్టీ వచ్చేసి సపోర్ట్ లెవెల్ 22,800. సో నిఫ్టీలో వచ్చేసి సపోర్ట్ లెవెల్ వచ్చేసి 22,800 అండి. సో నెక్స్ట్ వచ్చేసి 22,600 అండి సపోర్ట్ లెవెల్. అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 23,000. సో 22,970. సెకండ్ వచ్చేసి రెసిస్టెన్స్ 23,100 అండి. సో సెన్సెక్స్ వచ్చేసి కూడా సేమ్ అండి నిఫ్టీ లాగానే. సో మార్కెట్లో గ్యాప్ డౌన్ అయ్యి, డ్రాగెస్ట్ గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్లో 75,600 బ్రేక్ అయిందంటే మార్కెట్లో నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ 75,000 అండి పుట్ సైడ్. సో మార్కెట్లో ఫ్లాట్ అయినా, స్మాల్ గ్యాప్ డౌన్ అయినా మార్కెట్లో కొంచెం వాలటైల్ ఉన్న తర్వాతకి మార్కెట్లో బ్రేక్అవుట్ ఇస్తే 76,000 కానీ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం మార్కెట్లో నెక్స్ట్ వచ్చేసి 76,380 అండి. ఓకే, లేదు మార్కెట్ డైరెక్ట్ గ్యాప్ అప్ అయిందంటే మాత్రం మార్కెట్లో 76,600 టార్గెట్ అండి. ఎందుకంటే మార్కెట్లో ఈ రీట్రేస్మెంట్లో బై చేసే వాళ్ళందరూ ఎస్ఎల్ వచ్చేసి 75,200 కింద ఉంటాయండి. సో అందుకనే మార్కెట్ గ్యాప్ డౌన్ అయిందనుకో సో అప్పుడు మార్కెట్లో వాళ్ళని టార్గెట్ చేస్తూ మార్కెట్ ఈజీలీ మనకు ఫాలో వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఓకే అండి, బాయ్, గుడ్ నైట్. మళ్ళీ రేపు మార్నింగ్ కలుద్దాం లైవ్ ట్రేడ్లో.